చూడండి ఇట్లా ఇప్పుడు లైట్గా అంటే మరి అంత లోపల దాకా కాకుండా జస్ట్ లైన్స్ ఇలా వేసుకొని. ఓకే అండి, సింపుల్గా అయితే నేను మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఏ కప్ అయినా ఒకటి తీసుకోవాలి మెజర్మెంట్ కోసం. దానికోసం మనం మెయిన్గా మైసూర్ పాక్ చేసుకోవాలంటే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది. ఒకటి శనగపిండి, నెక్స్ట్ షుగరు, అలాగే నెయ్యి కానీ ఆయిల్ కానీ. ముందైతే మనం తీసుకున్న శనగపిండిని జల్లించేసుకోవాలి. సేమ్ కూడా అన్నీ కూడాను ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలన్నమాట. షుగర్ 2 కప్పులు, శనగపిండి 2 కప్పులు, నెయ్యి ఆర్ నూనె 2 కప్పులు. ముందైతే ఒక కప్పు తీసుకున్నాను. ఇది జల్లించేసుకున్న తర్వాత ఇంకో కప్పు తీసుకొని సేమ్ జల్లించేసుకోవాలి. ఇంకా దిస్ ఈజ్ చెప్పు. పిండి మొత్తం చేతిలో పట్టుకుంటాడు, కింద పోగొడతాడు. నీట్గా చేద్దాం అనుకున్నాం. మ్యాజిక్ లాగా ఉందంటే ఇది. అబ్బా, జల్లెలో నుంచి పిండి పడడం మ్యాజిక్ లాగా. మ్యాజిక్ దివెన్ హోల్లు ఉన్నాయి కాబట్టి పడుతుంది. ఇంకా చాలు, 2 కప్స్ అయిపోయింది. జుట్టు జుట్టు ఎట్లుందో. శనగపిండి. శనగపిండి దీవెన్ జుట్టు ఒకసారి ఇంకలే చాలు తిని చేయి పెట్టిందా? నీ పిండి అంటే నీ జుట్టుకి ఏది చూపి. మళ్ళీ పెట్టింది. చూపి ఆగు, ఏమంటలే. మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? 3 హ్యాండ్స్తో కాదు, 3 ఫింగర్స్తో. 3 హ్యాండ్స్ ఉన్నాయా నీకు? నీది ఉంది అక్కడ. ఆయనకు ఉన్నాయంట, నాది కాదు. 3 ఫింగర్స్తో. అమ్మా అంత కింద ఇవ్వలేదు, అవుతుంది చూడు. గందరగోళం. దిస్ ఈస్ గందరగోళం. ఇదేం లేదు, నీట్గానే ఉంది. కాకపోతే జల్లించుకుంటే గుల్లగా వస్తుంది. ఇదంతా ఏంటిది అసలు? నేను చేస్తే కొంచెం కూడా పడదు, నీట్గా చేసుకుంటా. మరి దీవెన్ నువ్వు 2 కప్స్ షుగర్ కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ 1 కప్ వేసాను. శనగపిండి 2 కప్పు కొంచెం తక్కువ వేసాను, అందుకే షుగర్ కూడా కొంచెం తగ్గించేసాను. 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్, సేమ్ అదే కప్ తోటి. నెక్స్ట్ పక్కన కడాయిలో కూడా నేను 2 కప్స్ ఆయిల్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా తీసుకోవచ్చు. అంత నెయ్యి మేము తినలేం కాబట్టి నేనైతే నూనెతోనే చేస్తున్నాను, నెయ్యి లేకుండా. ఓకేనా? ఇదైతే ఇంకా హీట్ చేయలేదు. కొంచెం షుగర్ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇది ఎంత వేడిగా ఉంటుందో ఆయిల్ కూడా అంతే వేడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని గడ్డలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి. ఓకే అండి, మన షుగర్ అయితే కరిగిపోయింది. ఇప్పుడు మనకి షుగర్ పాకం అయితే తీగ పాకం రావాలి. అలా వచ్చిన తర్వాత శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా రాలేదు, కొంచెం టైం పట్టుద్ది. మరీ ఎక్కువ ముదురుగా కూడా రావద్దు, జస్ట్ లైట్ తీగ పాకం వస్తే చాలు. ఓకే అండి, మనకైతే తీగ పాకం వచ్చేసింది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇట్లా వస్తుంది. ఇంక ఎక్కువసేపు ఉంటే బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు శనగపిండి వేసుకుందాము. శనగపిండి వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా మీకు ఒకవేళ తొందరగా కావాలంటే కనుక మైసూర్ పాకు ముందే ఒక ప్యాన్లో శనగపిండి వేసుకొని కొంచెం నెయ్యి వేసి డ్రైగా రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బాగా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టాం కదా, ఇలా మిక్స్ చేసుకుంటూనే ఇప్పుడు ఆ స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం. నెయ్యి గిన్నె కానీ ఆయిల్ గిన్నె కానీ. ఓకే అండి, చూసారా మన శనగపిండి మొత్తం పచ్చివాసన పోయింది. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఆల్రెడీ నేను ఆయిల్ కూడా పెట్టేశాను. బాగా వేడివేడిగా ఉంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీంట్లో వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు గుల్లగా తయారవుతుంది. ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తూనే ఉండాలి. ఎందుకంటే లాగేస్తూనే ఉంటుంది, ఇది అతుక్కపోద్ది. ఎప్పుడైతే మనకి మైసూర్ పాక్ రెడీ అయిందని తెలుస్తుందంటే ప్యాన్కి సపరేట్ అయిపోద్ది అనమాట. చాలా సింపుల్.
స్మెల్ వస్తూనే ఉంది కదా. మైసూర్ పాక్ స్మెల్. మెయిన్ పాకం రావడం, ఆయిల్ కానీ నెయ్యి కానీ హీట్గా ఉండడం, శనగపిండి పచ్చివాసన లేకుండా వేయించుకోవడం, ఈ 3. ఇంకోటి 3 సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో మనం మైసూర్ పాక్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్. ఓకే అండి, మనం తీసుకున్న ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా లైట్ కలర్ వచ్చేసిందంటే ఇంకా స్టవ్ ఆపేసుకొని గిన్నెలోకి వేసేసుకోవడం మనం. మీకు ఒకవేళ కలర్ అంత డార్క్గా అవసరం లేదనుకుంటే లైట్ బబుల్స్ రాగానే తీసుకోవచ్చు, సాఫ్ట్గా ఉండాలంటే మిల్క్ మైసూర్ పాక్ లాగా. ఇది కొంచెం గుల్లగా ఉండేలాగానే తీస్తున్నాం మేమైతే. చూసారా, ప్యాన్కి అయితే ఇలా సపరేట్ అయిపోతుంది, పాకంలాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. రెడీ అయిపోయింది కదా, నెయ్యి రాసుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. మన మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. మేము కొంచెం గుల్లగానే తీయడానికి అయితే కొంచెం డార్క్ కలర్ రానిచ్చాము. ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది, కాకపోతే లాస్ట్లో మనకి కనిపించదు, మొత్తం లాగేస్తుంది. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత లైట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఒకవైపు డౌన్, ఒకవైపు మనం ఎక్కువ వేసినప్పుడు ఒకసారి ఎక్కువ పడిపోతూ ఉంటుంది. కాకపోతే గట్టిగా నొక్కకూడదు, ఎందుకంటే మనకి లోపల అలా ఎయిర్ గ్యాప్స్ వచ్చినప్పుడే ఆయిల్ మొత్తం పీల్చుకొని గుల్లగా వస్తుంది. దీన్ని కదిలించకుండా ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టేయాలి. ఈ ఆయిల్ మొత్తం పీల్చేసుకొని ఇంకా లోపల ఉడుకుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాలనుకుంటే ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైట్గా అంటే మరీ అంత లోపల దాకా కాకుండా జస్ట్ లైన్స్ ఇలా వేసుకొని వదిలేస్తాను. తర్వాత కావాలంటే మనం గట్టిగా వస్తుంది కాబట్టి ఇలా తుంపినా విరిచినా వచ్చేస్తుంది. చాలండి, చూడండి ఇట్లా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయంటే మనకి బాగైనట్టు. మేము కొంచెం క్రిస్పీగా ఉండాలని ఇలా చేసుకున్నాము. టేస్ట్ అయితే ఇప్పుడు మా వారు చూసి ఎలా ఉందో చెప్తారు. టేస్ట్ అయితే చేస్తున్నారు. బాగుంది. చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ అంత క్రిస్పీగా వద్దు అనుకుంటే కనుక లేతగా ఉన్నప్పుడు పాకం తీసుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం క్రిస్పీగానే ఉంటుంది. మాకైతే ఇలాగే ఇష్టం, నోట్లో వేసుకొని కరిగిపోయింది. అంత క్రిస్పీగా బాగుంది, గట్టిగా మనం పల్లి ఉండలాగా అట్లా ఏం లేదు కదా. కొరికేటప్పుడు వేసుకుంటే కరిగిపోతుంది. బాగుంటుంది టేస్ట్. నవ్వులంటే బాగుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.